ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్ సనాతన ధర్మం, ప్రపంచంలో వరస్ట్ రిలీజియన్ మన వీపీ ఫాలో అయ్యేది. ఓల్డెస్ట్కి వరస్ట్కి ఓ బిగ్గెస్ట్ డిబేట్ అవ్వాలంటే క్వాలిటీస్ ఉండద్దు. ఈ రాధా మనోహర్ దాస్కి గోచి మొలతాడు లేదు, రోడ్ల అమ్మడి తిరుగుతుంటాడు. వీడి క్వాలిఫికేషన్ నా తెలియగడుగుతాను. 1910లో అంటే ఇప్పటికి ఎన్నాళ్ళండి, 114 ఏళ్ల క్రితం రాజమండ్రికి ముగ్గురు వచ్చారు. లాల్, బాల్, పాల్. అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, ఇంకా పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురు వస్తే ఒక ఆయన గోదావరి ఆయన అక్కడికి వెళ్ళి పద్యం పాడాడు. ఏంటది? భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఎచ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగి గట్టి పాలు పితుకుచుండ. తెల్లవారను గడుసరి గొల్లవారు. భరతఖండం ఏంటి? చక్కని పాడియావు. ఈ పాలు వాళ్ళు పితుకుతున్నారు. ఈ దూడలు ఎవరు? హిందువులు. నేను బాధపడేది ఏమిటంటే ఆ పద్యం చెప్పి 114 ఏళ్ళు అయితే ఇంకా దూడల్లాగే ఉన్నారా? ఎద్దులవరా, ముద్దులారా? ఈ బ్రిటిష్ భావజాలాన్ని నెత్తి మీద పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులంట ఈ వీపీ గాళ్ళకి. ఎవరు? ఈ దేశంలో 6 లక్షల మంది పైన రికార్డుడుగా దేశభక్తులను ఉరి తీసిన ఈ లత్కోర్ పదానికి అర్థం ఏంటో తెలుసు సార్. ఈ లత్కోర్ గాళ్ళని వీడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు. వీడు ఉపేంద్ర గారు దేశాన్ని మొక్కలు చేసేయాలంటాడు. విజయ్ కుమార్ గాడేమో భరతమాత ఎవరో ఎంతమంది భర్తలు అంటారు. యేసు ఎప్పుడు పుట్టాడు అంటే అంటారు. డిసెంబర్ 25. నీ బర్త్డే ఎప్పుడు నాన్న? అక్టోబర్ 18. చెప్పావుగా రెడ్డి, నీ బర్త్డేనా? డేట్ చెప్పురా. 9వ నెల, నెక్స్ట్ మంత్ వచ్చే. ఓకే. ఇప్పుడు ఆడి బర్త్డే ఆడు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరంలే, మీరు కూడా చేసుకోవచ్చు. కానీ గాడ్కి ఒక డే పెట్టారా? బర్త్డే అన్నారా? డిసెంబర్ 25 ఎందుకు చేస్తున్నావు? నేడు పుట్టెను మన కొరకే రక్షకుడు అని కొంపల దగ్గర అంటిస్తున్నారా? నేడు అంటే డిసెంబర్ 25. దాని గురించి మన వీపీని అడిగితే ఎవరు చెప్పాడు? ఈ రాధమోహన్ అడుగుతున్నాడు. మేము చెప్పామా డిసెంబర్ 25? బైబిల్ చెప్పిందా? పాస్టర్లు చెప్పారా? మరి ఎందుకు చేస్తున్నారు అంటే డిసెంబరు 1వ తారీఖు నుంచి 25 దాకా కొంచెం కొంచెం పుట్టాడు. అలా కొంచెం ఒకరోజు వేలు బయట పెట్టి, 2వ రోజు కాలు బయట పెట్టి, 3వ రోజు తలకాయ బయట పెట్టి ఏం సార్ ఇది? కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? భాగవతం చెప్పింది. ఎప్పుడు పుట్టాడు? శ్రావణ బహుళాష్టమి. మేము 26వ తారీఖు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 26 కాదు, లాస్ట్ ఇయర్ ఏదో డేట్ వచ్చింది. అంటే దేని ప్రకారం? తిథి ప్రకారము. శ్రీరామనవమి ఆ తిథిని బట్టి చేస్తాం కదా. మన పండగలన్నీ తిథులు, వాళ్ళవన్నీ తేదీలు. సో డిసెంబర్ 25 నువ్వు ఫిక్స్ అయ్యావా? 10 లక్షలు ఇస్తా అని చెప్పావా? చూపించమని చెప్పావా? తర్వాత 25 చేసావా? క్వశ్చన్లు పెంచిపోయింది, దాన్ని 90 చేసావా? నిబంధనలు ఏం అక్కర్లేదా? నిబంధనలు ఏమి ఉండకూడదు. నువ్వు కొనమనగానే కొనేయాలి సామాన్లు. బేరలు ఆడకూడదు, అది చెక్ చేయకూడదు. ఇప్పుడు ఏదన్నా కొనేటప్పుడు చెక్ చేస్తామా చేయవా? ఏమండి ఎప్పుడు నా పిల్లల్ని ఇచ్చామనుకోండి, ఏం చెప్పేవారు పెద్దోళ్ళు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేవారు. అవునా? అంటే పెళ్ళికి అంత ఉంటే లొల్లికి అంత ఉండాలి సార్ కదా. కదా ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్ సనాతన ధర్మం, ప్రపంచంలో వరస్ట్ రిలీజియన్ మన వీపీ ఫాలో అయ్యేది. ఓల్డెస్ట్కి వరస్ట్కి ఓ బిగ్గెస్ట్ డిబేట్ అవ్వాలంటే క్వాలిటీస్ ఉండద్దు. నేను దేశభక్తుడిని, నువ్వు కాదు. నువ్వు దేశభక్తుడే కాకపోతే పేరు ముందు వీ పెట్టాలి, విదేశీ భక్తుడు. నేను హ్యూమానిస్ట్ని, నువ్వు కాదు. నేను నమ్మే రాముణ్ణి, నేను నమ్మే కృష్ణుని, నేను నమ్మే శివుణ్ణి. ఇతరులను నమ్మకపోయినా పర్వాలేదు, దైవానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు చెప్పలేవుగా. లిమిటెడ్ ఎడిషన్ ఇది, నాది అన్లిమిటెడ్. ఈ రాధా మనోహర్ దాస్కి గోచి మొలతాడు లేదు, రోడ్ల అమ్మడి తిరుగుతుంటాడు. వీడి క్వాలిఫికేషన్ నా తెలియగడుగుతాను. ఇప్పుడు హైందవులు ఎవరినైతే నమ్ముతున్నారో కరుణాకర సుగ్నాని పెద్దపీట వేశారో, ఉన్నటువంటి వాళ్ళ పెద్ద వ్యక్తి ఆ వ్యక్తే కదా ఇక్కడ పెద్దపీట వేశాడో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 2 సార్లు 2 రోజుల పాటు డిబేట్ చేసి వచ్చిన వ్యక్తిని నేను. ఇంకా ఈ గోచి మొలతాలు లేనటువంటి ఈ వ్యక్తికి నా దగ్గర క్వాలిఫికేషన్ కావాలి. అసలు ఈ వ్యక్తి నాతో కూర్చోడానికి నేను అడగాలి క్వాలిఫికేషన్. లేదంటారా? ఆయన క్వాలిఫికేషన్ లేదంటారా? ఎట్లా? ఊరకోండి బ్రదర్, ఈ జోకర్ గురించి మనం మాట్లాడుకోని కూడా టైం వేస్ట్.
ఎవరన్నా అంత అవగాహన లేనటువంటి, సమాజం పట్ల పెద్దగా అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదో కీప్యాడ్ మొబైల్ తీసుకొని ఈయన ఫోన్ చేస్తే దాన్ని రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఒక బెగ్గర్ ఈ వ్యక్తి. ఇదిగో ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ గొర్రె ఆ గొర్రె అనుకుంటూ ఆ రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి బెగ్గర్. అంతేగాని ఒక సవాల్ను స్వీకరించి ఎదురుగా కూర్చొని తన పాయింట్ను నిరూపించుకునే సత్తా లేనటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తి బ్రదర్. ఈ వ్యక్తి క్వాలిఫికేషన్ అడగడం కాదు, నేను అడగాలి నీ క్వాలిఫికేషన్ అసలు అని. అయినా సరే నా స్థాయిని తగ్గించుకొని మరి చెప్తున్నా, రా కూర్చుందాం మాట్లాడుకుందాం. ఒక ప్రశ్న, కనీసం నమ్మకం ఉందా భవిష్యత్తులో ఏదో ఒక రోజు పొర్రపాటును కూడా రాడు, రాసి పెట్టుకోండి మీరు. పొర్రపాటును కూడా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి రాడు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? ఏమి లేదు, డొల్లా ఏదైనా ఉంటే కదా వచ్చేది. ఇప్పుడు బాక్సింగ్ రింగ్లోకి వచ్చి గ్లౌజులు తొడుక్కొని గాల్లో పంచెస్ కొట్టి నేనే బాక్సర్ అనేటట్టు అవుతుంది. నేను కూడా వస్తా రింగ్లోకి, అప్పుడు కూడా పంచులు ఎలాగ ఉంటాయో. అంతేగాని ఎంతసేపు నువ్వే గాల్లో పంచులు ఇచ్చుకొని నేను బాక్సర్ని, నా దగ్గర రావాలంటే క్వాలిఫికేషన్ లేదు, అది కాదబ్బా. అడుగుతున్నావు రా అని. మరి నువ్వు గాల్లో పంచులు కొట్టి బాక్సర్ అని కేకలేస్తూ ఉన్నప్పుడు రికార్డింగ్ కూడా పెట్టుకోకూడదు. ఎవరు అంటే రోషం వచ్చి ఫోన్ చేస్తారు ఈ వ్యక్తికి, ఎందుకు మా బైబిల్ ఇలా అంటున్నావు అని. దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటాడేంటి? కంటెంట్ ఉన్నవాడు కాల్ రికార్డింగ్ మీద ఆధారపడ్డు. వాడికి తెలియదు కాల్ రికార్డింగ్ అవుతుందని, నీకు తెలుసు కాబట్టి గేమ్ ఆడతావు నువ్వు మాటలతో. అవతల వ్యక్తి తెలియదు, దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటావు. ఇది సంస్కారం? ఎంతకి సంస్కారం కాదు ఇది. నీకు అంత సత్తా అంటే ఎదురెదురుగా మాట్లాడుకుందాం. ఏదో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అక్కడికి వెళ్ళి బైబుల్ని వేసిపోనని ఏదో 10 మందిని అంతే తప్ప వృధా బ్రదర్ ఈ వ్యక్తితో రాలేడు అంతే. ఆయన వస్తే మీరు మాత్రం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని నిరూపిస్తారు. ఒకటి బ్రదర్, రాడు. వస్తే ఇంకెప్పుడు మాట్లాడడం. వస్తే రూల్స్ చెప్తా వినండి. మీరు అక్కడ కూర్చుంటారు, రాధా మనోహర్ దాస్ అక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చుంటారు. ఓకే, ఆయన రాసిన ఒక టిష్యూ పేపర్ లాంటి పుస్తకాన్ని తీసుకొని అందులో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ వ్యక్తికి టైం ఇస్తారు, నాకు టైం ఇస్తారు. ఆడియన్స్ డిసైడ్ అవుతారు. తర్వాత చూడండి కింద వచ్చే కామెంట్ ఎలాగ ఉంటాయో.